ప్రస్తుతం స్టేట్లో పెద్ద ఇష్యూ ఇదే. దీనిపైన డిస్కషన్ స్టార్ట్ చేయబోతున్నాం. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు రవికాంత్ రెడ్డి గారు, ఇండియన్ వాలీబాల్ టీం మాజీ కెప్టెన్, అలాగే అర్జున్ అవార్డు గ్రహీత కూడా. వెరీ గ్లాడ్ టు మీట్ యూ అండి. యా, రాష్ట్రం విడిపోయినా కూడా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఎందుకు విడిపోలేదు ఇప్పటి వరకు కూడా? ఇది అందరికీ ఆశ్చర్యదగ్గ విషయమే. ఎందుకంటే ఆల్రెడీ శాప్ అనే చాలా డిపార్ట్మెంట్స్ విడిపోయినాయి. ఒలింపిక్ అసోసియేషన్ విడిపోవడం కారణం నేను ఆధిపత్య పోరు అనుకుంటున్నా. ఎందుకంటే దీనివల్ల ప్లేయర్స్ చాలామంది లాస్ అవుతున్నారు, ప్లేయర్స్తో పాటు అసోసియేషన్స్ కూడా చాలా లాస్ అవుతున్నాయి దీంతో. అంటే మీకున్న అంచనా ప్రకారం ఎంతమంది ప్లేయర్స్ లాస్ అవుతున్నారు ఇలా బైఫర్కేషన్ జరగకపోవడం వల్ల? ఇప్పుడు ఎన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి నేషనల్ గేమ్స్లో క్వాలిఫై అయినాయి, అందరూ ప్లేయర్స్ లాస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆంధ్రాకి ఆడాలా తెలంగాణకి ఆడాలా తెలియదు. సో ఇప్పుడు ప్రజెంట్గా మేము లాస్ట్ కంబైన్డ్ స్టేట్లో ఆడినాం కాబట్టి క్వాలిఫై ఫస్ట్ 1 in 8 క్వాలిఫై అవుతారు నేషనల్ గేమ్స్కి. సో ఆ 8 టీమ్స్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే ఇప్పుడు తెలంగాణ టీం ఉండదు. సో ఇప్పుడు ప్లేయర్స్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీస్ అయ్యి ఉంటే సో వాళ్ళు ఆంధ్రాకి ఆడడానికి పర్మిషన్ దొరకదు, ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్ ఇక్కడే కాబట్టి. సో ఇప్పుడు తెలంగాణ ప్లేయర్స్ లాస్ అవుతారా, ఆంధ్ర ప్లేయర్స్ లాస్ అవుతారా, లేకపోతే తెలంగాణ ప్లేయర్స్కి ఈసారి ఆంధ్ర టీంలో ఛాన్స్ ఇస్తారా? సో ఎందుకంటే ఈ సర్టిఫికేట్ చాలా వాల్యూ, ఎందుకంటే నేషనల్ గేమ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఫ్యూచర్లో జాబ్స్ కానీ సో ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఒక స్టేట్ నుంచి రిప్రజెంట్ చేయాలంటే బేసికల్లీ ప్లేయర్కి కావాల్సిన క్వాలిఫికేషన్ వాట్ ఇట్ ఈస్? అంటే ప్లేయర్ ఒక స్టేట్ కంటే దాని ఫస్ట్ తన గేమ్ కావాలా. సో క్రైటీరియా అనేది అతను ఎక్కడ జాబ్ చేస్తున్నాడు అనేది ఉండాలా, లేకపోతే జాబ్ కాకపోతే అతను ఎక్కడ స్టడీ చేస్తున్నాడు అనేది ఉండాలా. సో ఇట్స్ నాట్ అబౌట్ రెసిడెంట్. అతను ఈస్ట్ గోదావరి అంటే ఈస్ట్ గోదావరి అంటే ఆంధ్రాకి ఆడాల్సింది రూల్ లేదు. తను ఎక్కడైతే జాబ్ కానీ ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఉందో అక్కడే ఆడాలి యాజ్ పర్ రూల్. సో ఒలింపిక్స్ నిబంధనలు ఏముంటాయండి స్టేట్ నుంచి రిప్రజెంట్ చేయాలంటే? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఆంధ్రాకి ఆడాలంటే ఎన్ఓసి తీసుకోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ గేమ్ డిసిప్లిన్ అయితే ఎన్ఓసి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే కానీ అప్పుడు వాళ్ళకి అక్కడ పర్మిషన్ రాదు. సో అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆడాలంటే వీళ్ళు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఒక 6 months ముందు ఆ ట్రాన్స్ఫర్తో వాళ్ళు అక్కడ పర్మిషన్ వస్తుంది. అది కూడా ఇంటర్నేషనల్ బాడీస్కి పంపించినాకనే ఆ పర్మిషన్ వస్తుంది. సపోజ్ మీ వాలీబాల్ తీసుకుందాం, మామూలుగా అయితే ప్లేయర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తుంటారు, ఎలాంటి క్రైటీరియా ఫాలో అవుతుంటారు? ఇప్పుడు తెలంగాణ స్టేట్ పూర్తిగా నష్టపోయినట్టేనా? నా ప్రకారంగా తెలంగాణ స్టేట్ పూర్తిగా నష్టపోయింది. ఎందుకంటే ఇది వీళ్ళు ముందు చూపు జాగ్రత్తగా ఏది తీసుకోలేదు కాబట్టి. ఎందుకంటే ఒలింపిక్ అన్ని డిపార్ట్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ శాప్ అంత పెద్ద బాడీ, అంత ఫండింగ్ ఉన్న బాడీ అదే విడిపోయినప్పుడు ఇవన్నీ విడిపోవడానికి కారణం అన్నీ విడిపోయినాయి, ఒక ఒలింపిక్ అసోసియేషన్ విడిపోలేదు. సో దీంతో పాటు ఇప్పుడు ప్లేయర్స్కి చాలా లాసు, ప్లేయర్స్తో పాటు అసోసియేషన్స్కి లాసు. ఇప్పుడు అసోసియేషన్ ఏ టీంని పంపించాలన్నా ఇప్పుడు ఫెడరేషన్స్ కొన్ని ప్రాబ్లం ఉన్నాయి, ఫెడరేషన్స్ చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అపోజిషన్ ఉంటే వాళ్ళని రానియొద్దు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ అసోసియేషన్ అట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఎందుకంటే మాకు అఫిలియేషన్ ఇప్పుడు ఒలింపిక్ అసోసియేషన్ అఫిలియేషన్ అడిగితే ఏమంటారు, ఒలింపిక్ అసోసియేషన్ ఇంకా మాదే డివైడ్ కాలేదు మీకేం అఫిలియేషన్ ఇవ్వాలంటారు. ఒలింపిక్ అసోసియేషన్ అఫిలియేషన్ ఇవ్వండి, శాప్ ఇవ్వదు అఫిలియేషన్. సో ఇప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అనమాట. సో ఇది గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ప్లేయర్స్ అనేటోళ్ళు రియల్ అంబాసిడర్ ఆఫ్ స్టేట్. ఎవరన్నా స్టేట్కి రిప్రజెంట్ చేస్తుంటే తెలంగాణ అని బోర్డు వస్తుంటుంది, ఇండియాకి రిప్రజెంట్ చేస్తే ఇండియా అని బోర్డు వస్తుంటుంది. సో అందుకని ప్లేయర్ అతను రియల్ అంబాసిడర్ ఆఫ్ ఎనీ స్పోర్ట్ స్టేట్ కానీ ఫ్యామిలీ కానీ కంట్రీ కానీ. సో స్పోర్ట్ని మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఇనిషియేషన్ అసలు ఎవరు తీసుకోవాలి? ఇనిషియేషన్ అంటే ఇప్పుడు అటు ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది ప్రతి ఆర్గనైజేషన్కి ఉంటుంది. సో ఎగ్జిక్యూటివ్ బాడీ కంపల్సరీ దానికి ఒకరి వ్యక్తి మీద బ్లేమ్ చేయడం కంటే ఎగ్జిక్యూటివ్ బాడీ అందరు కూర్చొని రిప్రజెంటేషన్ కానీ లేకపోతే సీఎంస్ ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, సీఎం గారికి రిప్రజెంటేషన్ కానీ ఇస్తే సో వాటి మీద ఒత్తిడి తేవాలి. ఇంతకుముందు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అనేది విడిపోయినప్పుడు హార్డ్లీ 1.5 months మొత్తం విడిపోయింది. సో డిఫరెంట్ అసోసియేషన్స్ అయిపోయినాయి. సో మనది కూడా కావాల్సి ఉంటే కానీ ఇన్ని మంత్స్ అయినాక కూడా మనది కాలేదు. రైట్, మనతో పాటు డిస్కషన్లో జాయిన్ అవుతున్నారండి జగదీష్ యాదవ్ గారు, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ. జగదీష్ యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ 2 రాష్ట్రాలకు అనుబంధంగా ఎందుకు విడిపోలేదు ఇప్పటి వరకు కూడా? మేడం అది విడిపోవాలంటే ఇట్ ఈస్ వీఆర్ సబార్డినేట్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అండి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వారు మమ్మల్ని బైఫర్కేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలా. అండ్ తెలంగాణ స్టేట్ సపరేట్ ఫామ్ అయినప్పుడు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు కూడా తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఫామ్ చేయడాన్ని వాళ్ళు ఫామ్ చేసి దాన్ని గుర్తించాలా. సో ఎప్పటి వరకు అయితే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వరో అప్పటి వరకు మేము బైఫర్కేట్ చేయడానికి వీల్లేదు. అంటే అక్కడి వరకు అసలు ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా? అసలు ఎవరి పని అది?
దట్ ఈస్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అది. ఎందుకంటే వాళ్ళు ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పెట్టుకొని ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒక కొత్త స్టేట్ ఫామ్ అయింది. ఆ కొత్త స్టేట్ కు మనం 29వ రాష్ట్రంగా ఫామ్ అయిన తెలంగాణ రాష్ట్రానికి 29వ ఒలింపిక్ అసోసియేషన్ కూడా మనం ఇవ్వాలనేది వాళ్ళు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో డిసైడ్ చేయాలా. చేస్తేనే మనకు ఒలింపిక్ అసోసియేషన్ ఫామ్ అవుతుంది. లేకపోతే అప్పటి వరకు ఈ కంబైన్డ్ ఒలింపిక్ అసోసియేషన్ ఇట్లాగే నడుస్తుంది. 23 జిల్లాలకు ఒకటే ఒలింపిక్ అసోసియేషన్. యా జగదీష్ గారు, మీరు ఒక్క నిమిషం ఆగితే రవికాంత్ రెడ్డి గారు మాట్లాడతారండి మీతో. చెప్పండి జగదీష్ అన్న, చెప్పరా. ఇప్పుడు బైఫరికేషన్ అయినప్పుడు ఆల్రెడీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్ని బైఫరికేట్ చేయమని ఒకటి ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది ఆర్టికల్ 99 ప్రకారంగా. అవును. సో మరి ఈ ఆర్టికల్ పెట్టి ఒలింపిక్ అసోసియేషన్కి దానికి చేయకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ప్లేయర్స్ ఇంత సఫర్ అవుతున్నారు. సో మన తరఫు నుంచి ఒలింపిక్ అసోసియేషన్ తరఫు నుంచి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఇట్లా యాక్షన్ తీసుకోవట్లేదు యాజ్ పర్ రీకాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్స్ అయిపోయినాయి. దీనికి ఏమన్నా మీరు ట్రై చేశారా? ట్రై అయిందంటే మేము ఇంతవరకు 10-15 లెటర్ రాసాం. ఈవెన్ గవర్నమెంట్ కూడా రాసాం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీకి రాసాం, ఆల్ కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కు, ఆఫీస్ బేరర్స్ అందరికి కూడా లెటర్స్ రాసాం మా తరఫు నుంచి. ఎందుకంటే మేము ఆల్రెడీ ఒలింపిక్ అసోసియేషన్ మా ఆధ్వర్యంలో మేము ఆల్రెడీ తెలంగాణ మరి ఆంధ్ర రాష్ట్ర సంఘాలన్నింటినీ విడదీయడం జరిగింది. ఒలింపిక్ అసోసియేషన్ మాత్రం విడదీయడానికి మీరు మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, మీరు పర్మిషన్ ఇవ్వండి, ఇస్తేనే మాకైతే, లేకపోతే మా క్రీడాకారులకు చాలా అన్యాయం జరుగుతుందని మేము చాలా లెటర్ రాసాం. కానీ వాళ్ళు ఏంటంటే మేము పర్మిషన్ ఇచ్చేంత వరకు మీరు చేయడానికి వీల్లేదని వాళ్ళు మాకు లెటర్ రాశారు. ఇన్ రైటింగ్ దే హావ్ గివెన్ అస్. సో ఇప్పుడు మాకేందంటే ఇప్పుడు వాళ్ళది యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అవుతుంది కాబట్టి చెన్నైలో 19వ తారీఖు నాడు డిసెంబర్ నాడు, అందులో మాది ఒక ఎజెండాలో కూడా ఒక ఐటమ్ మాది కాబట్టి అందులో డెఫినెట్ గా బైఫర్కేషన్ అయిపోతుంది తెలంగాణ ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్. కానీ జనవరిలోనే ఉన్నాయి కదండి గేమ్స్. సో అప్పటి వరకు సెలెక్షన్స్ ఎలా అవుతాయి? ప్లేయర్స్ అందరూ కన్ఫ్యూజన్లో ఉంటారు. ప్రాక్టీస్ ఎలా సాగుతుంది? అసలు ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు? చాలా కన్ఫ్యూజన్స్ అయితే చాలా ఉంటాయి కదా. ఏపీ నుంచి రిప్రజెంట్ చేసే ప్లేయర్స్ అందరూ ఉంటారు. తెలంగాణ పీపుల్ పరిస్థితి ఏంటి? మేడం అట్లాగా ఇప్పుడు ఏంటంటే మీరు తెలంగాణ అయ్యింది కాబట్టి ఎంబడే తెలంగాణ అక్కడ రిప్రజెంటేషన్ చేయదు. ఎందుకంటే నేషనల్ గేమ్స్ అనేది ఏంటంటే జాతీయ గేమ్స్ అనేది ముందు వాళ్ళ కన్సర్న్ గేమ్స్ యొక్క జాతీయ పోటీలలో క్వాలిఫై అయిన వాళ్ళనే తీసుకుంటారు ఇక్కడ. కాబట్టి ఇంతకు ముందు క్వాలిఫై అయిన జాతీయ టీంలు కంబైన్ ఆంధ్రప్రదేశ్ టీంలే క్వాలిఫై అయినాయి. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేనికి కూడా జాతీయ పోటీలు జరగలేదు. జాతీయ పోటీలు జరిగిన తర్వాతనే క్వాలిఫైయింగ్ అనేది వస్తుంది. కాబట్టి 1, 2, 3 గేమ్స్ జరిగినాయి, మేము ఒప్పుకుంటాం. 2-3 గేమ్స్ లో జాతీయ పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా పాల్గొనడం జరిగింది. ఒక 3-4 ఈవెంట్స్ లలోనే మన తెలంగాణ రాష్ట్రం క్వాలిఫై కావడం జరిగింది. కానీ మొత్తంలో ఉన్నటువంటి 56 గేమ్లలో 3 గేమ్లకే సపరేట్ గా తెలంగాణ క్వాలిఫై అయింది అంతే. లేకపోతే అంతకు ముందు ఉన్న అన్ని ఏవైతే మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ టీంలే పార్టిసిపేట్ చేసి క్వాలిఫై అయినాయి కాబట్టి వాటికే ఎలిజిబిలిటీ వస్తుంది. మనం ఇప్పుడు విడదీయంగానే తెలంగాణ రాష్ట్రం పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు నేషనల్ గేమ్స్ లో. ఇప్పుడు తెలంగాణ అంటే ఇప్పటి వరకు ఇప్పుడు తెలంగాణ ప్లేయర్స్ ఎక్కడి నుంచి ఆడాలా జగదీష్ అన్న? తెలంగాణ ప్లేయర్స్ ఆడాలంటే తెలంగాణ పేరు మీద నేషనల్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఉంటే తెలంగాణ స్టేట్ పేరు మీద తెలంగాణకు ఆడొచ్చు. లేకపోతే కంబైన్ ఆంధ్రప్రదేశ్ టీమ్స్ కే ఆడాలి ఇప్పుడైతే. ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ డివైడ్ కానంత వరకు ప్లస్ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ అనే టీమ్ లో ఆల్రెడీ క్వాలిఫై అయితే నేషనల్స్ లో ఆ టీమ్సే ఆడాలి. ఎందుకంటే నేషనల్స్ తెలంగాణ పేరు మీద ఆడి క్వాలిఫై అయితే తెలంగాణ పేరు మీద ఆడతాయి. తెలంగాణ అయిన తర్వాత జాతీయ పోటీలు ఏమైనా జరిగినాయా, జరిగితే ఎంతమంది క్వాలిఫై అయినారు, అది 2-3 గేమ్స్ కంటే ఎక్కువ లేవు మన దగ్గర. సో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ కనీసం ఇప్పుడు నేషనల్ గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్టేట్ అన్న ఈ స్టేట్ అన్న ఏదైనా క్యాంప్ స్టార్ట్ చేసిందా? క్యాంప్ ఎందుకు స్టార్ట్ చేస్తుంది? ఎందుకంటే క్యాంప్ స్టార్ట్ చేయడానికి మొదలుగా ఒలింపిక్ అసోసియేషన్ నుంచి ఎవరెవరు క్వాలిఫై అయ్యారు నేషనల్ గేమ్స్ కి మన రాష్ట్రం నుంచి అనేది ఏ ఫెడరేషన్ కూడా ఇంతవరకు సబ్మిట్ చేయలేదు కదా లిస్టు మాకు. ఆల్రెడీ నేషనల్స్ అన్ని ఆల్రెడీ రిజల్ట్స్ ఉన్నాయి కదా నేషనల్ గేమ్స్ లో ఏ టీమ్స్. మా దగ్గర రిజల్ట్స్ ఉండవు కదా. రిజల్ట్స్ ఏంటంటే కన్సర్న్ ఫెడరేషన్ దగ్గర ఉంటుంది. కన్సర్న్ ఫెడరేషన్ ఎవరెవరు క్వాలిఫై అయిందో అనేది మనకు రాష్ట్ర ఒలింపిక్ సంఘానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, కన్సర్న్ స్టేట్ స్పోర్ట్స్ అసోసియేషన్. మాకు ఇంతవరకు మన రాష్ట్ర ఏ స్పోర్ట్స్ అసోసియేషన్ కూడా ఇంతవరకు మేము నేషనల్ గేమ్స్ క్వాలిఫై అయినాము ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి మేము క్వాలిఫై అయినట్టు కానీ ఎవ్వరు మాకు ఇంతవరకు సబ్మిట్ చేయలేదు. సబ్మిట్ చేస్తుంటే మేము డెఫినెట్ గా దాని గురించి కోచింగ్ క్యాంప్స్ పెట్టాలా, లేకపోతే ఏ గవర్నమెంట్ తో మారాలా, ఎట్లా చేయాలనేది మేము దాని గురించి ప్లానింగ్ చేస్తున్నాం. నేను అనేది ఇప్పుడు స్టేట్ అసోసియేషన్స్ వదిలిపెట్టండి. స్టేట్ అసోసియేషన్స్ అనేది చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంది. ఇప్పుడు నేషనల్ గేమ్ బాడీ ఏదైతుందో ఈ టీమ్స్ క్వాలిఫై అయినాయి అనేది ఆల్రెడీ లిస్ట్ వచ్చేసి ఉంటుంది, ఎందుకంటే జనవరిలో కాబట్టి. అవును. సో దాంట్లో ఆంధ్రప్రదేశ్ టీమ్ అసోసియేషన్ కి ఇవ్వరు ఫెడరేషన్ వాళ్ళు. కాదు ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ గేమ్స్ కి లిస్ట్ వచ్చేసి ఉంటుంది. రాలేదు.
ఇప్పుడు ఆ నేషనల్ గేమ్స్ లిస్ట్ కూడా లేదండి. నెక్స్ట్ మంత్ నేషనల్ గేమ్స్ 31 జనవరి నుంచి నేషనల్ గేమ్స్ ఉన్నారు రవి గారు. ఇంతవరకు ఆ కన్సర్న్ ఫెడరేషన్ మన స్టేట్ స్పోర్ట్స్ అసోసియేషన్ కు మీరు క్వాలిఫై అయ్యిందని ఇంతవరకు ఎవరికి లెటర్స్ ఇవ్వలేదు. ఈవెన్ నేషనల్ గేమ్స్ బాడీకి కూడా ఇవ్వలేదా అండి? ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు సపోజ్ ఏపీ టీంలో తెలంగాణ వాళ్ళని ఆడనీయమంటే ఏంటండి పరిస్థితి? ఏపీ టీం అని ఎందుకంటున్నారు మేడం? క్వాలిఫై అయినప్పుడు అది కంబైన్ ఏపీయా లేకపోతే సపరేట్ ఓన్లీ ఆంధ్ర టీమ్ అనేది చూడాల్సి ఉంటది. ఎందుకంటే నేషనల్ గేమ్స్ అనేది ఏంటంటే మేడం, దీనికంటే ముందు 6 నెలల కంటే ముందు జరిగినటువంటి వాళ్ళ నేషనల్ ఛాంపియన్షిప్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. మన స్టేట్ డివైడ్ అయ్యి 5 నెలలే అయింది, 6వ నెల నడుస్తా ఉంది. మన 6 నెలల కంటే ముందు జరిగిన నేషనల్ లో తెలంగాణ సపరేట్ ఎక్కడ మనం పార్టిసిపేట్ చేయలేదు కదా. తెలంగాణ నుంచి ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. తెలంగాణ పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ అంతా కూడా కంబైన్ ఆంధ్రప్రదేశ్ పేరు మీదనే పార్టిసిపేట్ చేశాం. సో ఆంధ్రప్రదేశ్ టీమే ఆడుతుంది అక్కడ. ఆంధ్రప్రదేశ్ టీం ఒకవేళ ఆ ఫెడరేషన్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ టీం నే అలౌ చేస్తారు. కాదు తెలంగాణ అలౌ చేయమంటే 2 టీంలు అయితే అలౌ చేయరు కదా. ఒక స్టేట్ నుంచి 2 టీంలు అలౌ చేసే పరిస్థితి లేదు కదా అక్కడ. ఇప్పుడు జనవరిలో గేమ్స్ ఉన్నాయండి. ఇప్పటి వరకు లిస్ట్ ఒక ప్రాసెస్ అంటూ ఏమీ జరగలేదు. నిజంగా ఒకవేళ సెలెక్షన్స్ అయ్యి అంటే వాళ్ళు ఆడగలిగే స్థితిలో ఉంటే, బైఫర్కేషన్ అయ్యి ఉంటే అదంతా ప్రాసెస్ అంతా కరెక్ట్ అయ్యేది కదా. కాదు, బైఫర్కేషన్ కు దానికి సంబంధం లేదని మీకు చెప్తున్నాను. నేనేందంటే వాళ్ళు క్వాలిఫై అయ్యారా, క్వాలిఫై అయ్యి ఉంటేనే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. క్వాలిఫై కాకుండా ప్రతి ఒక్కరు తెలంగాణ స్టేట్ ఉంది కాబట్టి తెలంగాణ స్టేట్ నుంచి ప్రతి ఈవెంట్ వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి లేదు నేషనల్ గేమ్స్ లో. క్వాలిఫై అయిన వాళ్ళే వెళ్తారు. ప్రతి క్రీడాకారుడు వెళ్ళడానికి కూడా లేదు, ప్రతి టీం కూడా వెళ్ళడానికి వీల్లేదు. మొత్తం దేశంలో ఉన్నటువంటి 29 స్టేట్లలో 29 టీములు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఒక వాలీబాలే అనుకోండి, లేదా కబడ్డీ అనుకోండి, 29 టీములు ఉంటాయి. కానీ అందులో క్వాలిఫై ఎన్ని టీములు అవుతాయి? 8 టీములే క్వాలిఫై అవుతాయి. ఆ 8 టీములు క్వాలిఫై అయిన రౌండ్స్ ఏదైతే నేషనల్ ఛాంపియన్షిప్ చేశారో ఆ నేషనల్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ టీం ఆడిందా, ఆడితే క్వాలిఫై అయిందా, అది ఇంపార్టెంట్. అది కాకుండా మనం ఎప్పుడే ఏంటంటే అదో మన పిల్లలకు అన్యాయం అయిపోతుంది, లాస్ అయిపోతుందని మనం ఆలోచించడం కాదు. ఎందుకంటే నిజంగా క్వాలిఫై అయిన వాడికి అన్యాయం అవుతుంటే మేము డెఫినెట్లీ విల్ టేకప్ ద ఇష్యూ. అంటే ఇప్పుడు చాలా టైం అయితే చాలా తక్కువగా ఉందండి. సో క్వాలిఫై అవ్వడం అనేది ఇప్పుడు ఒక సమస్యనా, లేదంటే అసలు ఈ గేమ్స్ని వదులుకోవాల్సిందేనా తెలంగాణ ప్లేయర్స్ అంతా కూడా? నో, తెలంగాణ ప్లేయర్స్ వదులుకోవడం లేదు, ఎక్కడ వదలడం కూడా లేదు, వాళ్ళకి అన్యాయం కూడా జరగట్లేదు. ఎందుకు నేను చెప్పేది ఏంటంటే మీకు తెలంగాణ టీమ్స్ ఏమైనా క్వాలిఫై ఉండి, తెలంగాణ క్రీడాకారులు ఎవరైనా క్వాలిఫై ఉంటే మా దగ్గరికి రమ్మని మేము డెఫినెట్ గా వాళ్ళు నేషనల్ గేమ్స్ లో ఆడిస్తారు, డెఫినెట్ గా ఆడతారు. వాళ్ళకి లాస్ అయ్యే ప్రసక్తే లేదు, అన్యాయం జరిగే ప్రసక్తే లేదు. ఎస్, థ్యాంక్ యూ అండి జగదీష్ గారు. సో రవికాంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఏమనిపిస్తోంది? నిజంగా తెలంగాణ జనం అసలు వాళ్ళు ఏం లాస్ కావట్లేదు అనేసి చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్లేయర్స్ లాస్ కావట్లేదు అంటే, ఇప్పుడు తెలంగాణ ప్లేయర్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టీంలో ఉన్నారు లాస్ట్ టైం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టీం అంటే మాది విడిపోయింది, మిమ్మల్ని ఆడిపోయమంటారు. ఇప్పుడు తెలంగాణ ప్లేయర్స్ ఎక్కడ ఆడాలా? సో అదొక పెద్ద ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ ఉంది, వాలీబాల్లో లాస్ట్ నేషనల్ బీచ్ వాలీబాల్ అయింది. తెలంగాణకి ఎంట్రీ లేదు బీచ్ వాలీబాల్ నేషనల్స్లో, ఆంధ్రప్రదేశ్ ఆడింది. సో అప్పుడు వైల్డ్ కార్డ్ తీసుకొని తెలంగాణ ప్లేయర్స్ ఆడిండ్రు. ఇప్పుడు నేషనల్ గేమ్స్లో వాళ్ళకి తెలంగాణ తరఫు నుంచి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికే వీల్లేదు. ఎందుకంటే తెలంగాణ అసలు ఎంట్రీయే కాలేదు కాబట్టి విఎఫ్ఐలో. సో తెలంగాణకు అఫిలియేషన్ రాలేదు కాబట్టి తెలంగాణ ఎంట్రీయే లేదు. సో ఈ వాళ్ళ ఒలింపిక్ అసోసియేషన్ ఈరోజు విడిపోయి ఉంటే అన్ని అసోసియేషన్స్కి కూడా దానికి ఒక మ్యాండేటరీ వచ్చేది. సో అందరూ కూడా తెలంగాణ నుంచే పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు జరిగిన నేషనల్స్లో, పాత ఏంటే కాదు, ఈ 6 మంత్స్లో 5 మంత్స్లో జరిగిన నేషనల్స్లో డెఫినెట్గా తెలంగాణ పార్టిసిపేషన్ ఉండేది. సో ప్లేయర్స్ కూడా తెలంగాణ త్రూనే నేషనల్ గేమ్స్ పార్టిసిపేట్ చేస్తారు. నేషనల్ గేమ్ రూల్ ఏంటంటే లాస్ట్ నేషనల్ బిఫోర్ ద నేషనల్ గేమ్స్ ఎవరైతే 1 in 8 ఉన్నారో వాళ్ళకే క్వాలిఫికేషన్ ఉంటుంది. సో అందుకు ఈ 5 monthsలో ఏవైతే నేషనల్స్ అయినాయో తెలంగాణ టీం ఏ పార్టిసిపేట్ చేసిందో వాళ్ళకి డైరెక్ట్గా నేషనల్ గేమ్స్లో ఎంట్రీ ఉండేది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంతో ఇప్పుడు ప్లేయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాలే అనుకుందాం, వాలీబాల్లో ఉమెన్ టీం క్వాలిఫై అయింది 1 in 8. ఇప్పుడు వాలీబాల్ ఉమెన్ టీం ప్లేయర్స్ ఇప్పుడు పోయి ఆంధ్రాకి ఆడితే మేము ఆంధ్రాకి ఆడిపోయామంటే ఇప్పుడు ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా? అంటే ఈ లేట్ అంతా ఎందుకు జరుగుతుందంటారు? అంటే అంత పెద్ద స్టేట్ అసోసియేషన్ డివైడ్ అయినప్పుడు ఇదెందుకు, ఈ ప్రాసెస్ ఎందుకు లేట్ అవుతుంది? నేను అదే చెప్తున్నా కదండి, ఇది వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి చిత్తశుద్ధి లేదు స్పోర్ట్ అనేది. సో ఇది ఆధిపత్య పోరుతో ఉన్నది. ఇప్పుడు మీకు ఇదే ప్రాబ్లం ఉంటే మీరు ఎలా అంటున్నారు? మన స్టేట్కి బ్రాండ్ అంబాసిడర్ని కూడా ఇచ్చారండి ఇప్పుడు
తెలంగాణ స్టేట్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉంది, మేము అన్ని స్పోర్ట్స్కి సంబంధించి చాలా ఎంకరేజ్ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ మీ వర్షన్ వేరేలా ఉంది. నేను స్టేట్ గవర్నమెంట్ అనట్లేదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ సీఎం గారు పెద్ద మనసుతో పాత బకాయిలు ఒక 77 లక్షలు ఉంటే జితేందర్ రెడ్డి గారు వెళ్ళి అడగంగానే అది ఏపీ గవర్నమెంట్ది కదా, మనం ఎందుకు ఇవ్వాలంటే జితేందర్ రెడ్డి ప్లేయర్స్ లాస్ అవుతున్నారంటే ఇమీడియట్గా శాంక్షన్ చేశారు. సో నేను దానికి అనట్లేదు, సీఎం గారికి రిప్రజెంటేషన్ చేసే వాళ్ళు ఎవరున్నారు. ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ దగ్గర స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ వెళ్ళి కలవచ్చు కదా, సీఎంని కలవడం పెద్ద విషయం ఏం కాదు, వెళ్ళి ఆయనకి విన్నవించుకుంటే ఏమైనా చేయొచ్చు మేబీ. ఇది ఎట్లా ఉందంటే ఇది చెప్పినా కదండి, ఈ రెగ్యులర్ పాలిటిక్స్ కన్నా స్పోర్ట్స్ పాలిటిక్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. మేము ప్లేయర్స్, వీ కెనాట్ ప్లే సో మచ్ పాలిటిక్స్ లైక్ అదర్ పీపుల్. సో ఇది ఏంటంటే వాళ్ళకి ఆధిపత్య పోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రూల్ తెచ్చింది, 70 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు అసోసియేషన్స్లో ఉండడానికి వీల్లేదని. సో వాళ్ళు ఏదో ఒకటి తీసుకొచ్చి మళ్ళీ CEO పోస్ట్ అనో ఆ పోస్ట్ అనో తీసుకొని దాంట్లోకి వస్తారు. సో ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి స్పోర్ట్స్లో అనేది కరప్షన్ చాలా హై. దిస్ ఈజ్ మై ఓపెన్ స్టేట్మెంట్. సో ఇవన్నీ అరికట్టాలంటే గవర్నమెంట్స్ ఇప్పుడు మోడీ గారు ఎట్లా చేస్తున్నారో, మన సీఎం గారు ఎట్లా చేస్తున్నారో, ఇవన్నీ దాన్ని స్క్రూటినీ చేస్తేనే ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ డైరెక్ట్ వెళ్ళి కలిసి ఉంటే, ఇట్లా ఒలింపిక్ అసోసియేషన్ ఒక లెటర్ రాసినప్పుడు మీరు చేయడానికి వీలు లేదన్నప్పుడు ఎందుకు కలవాల్సింది, ఎందుకు మాకు చేయడానికి లేదు, అన్నీ విడిపోమంటారు, ఇది ఒకటి ఎందుకు ఆపుతున్నారు అనేది అడగాల్సింది. ఓకే, ఓ కాలర్ వెయిట్ చేస్తున్నారండి. యాదగిరి గారు, హలో మేడం. ఇది ఇప్పుడు తెలంగాణ స్టేట్ సపరేట్ అయినప్పుడు తెలంగాణ టీం ఉండాలనే అవసరం లేదా అండి? మా డిస్కషన్ పాయింట్ కూడా అదే అండి. అదే మేడం, నేను అదే అడుగుతున్నాను. కాకపోతే ఉండాలి కదా. నేను అనే అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి మాత్రం టీంలు ఉంటాయి, ఆంధ్ర వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేయగలుగుతారు. అంటే తెలంగాణ వాళ్ళకు సెలెక్ట్ చేయడానికి లేదా అండి? ఇక్కడ బైఫర్కేషన్ అనేది కాలేదండి, అందుకని ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి ఏంటి, అసలు నెగ్లిజెన్సీ ఎక్కడ జరిగింది అనేదే పాయింట్ ఆఫ్ డిస్కషన్ అండి. యా, అది. సో కాలర్స్ కూడా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి, ఎందుకు తెలంగాణ పీపుల్ లాస్ అవుతున్నారు అనేది అయితే క్లియర్ కట్ పాయింట్. సో మీరైనా వెళ్ళి సీఎంని రిప్రజెంట్ చేస్తే ఏమవుతుంది? నిజంగా స్పోర్ట్స్లో ఈ కాంట్రవర్సీస్ ఎందుకు ఉంటున్నాయండి ఎవ్రీ టైం? ఎందుకు ఈ ఆధిపత్య పోరు ఎందుకు అసలు? అదే నేను మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్పోర్ట్స్ మినిస్టర్ లేడండి, ద బిగ్గెస్ట్ ఇష్యూ. స్పోర్ట్స్ మినిస్టర్ లేడు, స్పోర్ట్స్ చైర్మన్ లేడు. సో కలవాలంటే డైరెక్ట్ సీఎం గారినే కలవాలి. సీఎం గారు కలవాలంటే సీఎం గారు బిజీ ఉన్నదానికి ఎంతమందికి అపాయింట్మెంట్ ఇస్తాడు, ఎంతమందికి ఇవ్వడం అనేది అదొక పెద్ద ఇష్యూ. సో ఇది సీరియస్గా తీసుకోవాలంటే ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ ఉన్నది కాబట్టి వాళ్ళు వెళ్తారేమో, మనం వెళ్తే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఒక డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవన్నీ సో మీకు ప్రోటోకాల్ అనేది తెలుసు. సో అందుకోసం ఈ ప్రోటోకాల్ దాటి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు. బీయింగ్ అర్జునవాడి ఐఎమ్ ఆల్వేస్ విత్ ద ప్లేయర్స్. సో ఇది అనేది ఇవన్నీ ఆధిపత్య పోరు అని చెప్పే కదా. సో ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. సో అందుకోసం దీన్ని గవర్నమెంట్ సీరియస్గా దీన్ని దృష్టిలోకి తీసుకొని దీన్ని ఇమీడియట్గా సాల్వ్ చేయకపోతే మన ప్లేయర్స్ కానీ మన పిల్లలకు కానీ చాలా ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్లో. అంటే డిమాండ్స్ ఏంటండి, పర్టికులర్ డిమాండ్స్ ఏంటి? పర్టికులర్ డిమాండ్స్ ఏంటంటే, ఫస్ట్ ఈ గవర్నమెంట్ ఏదైతే రూల్స్ ఫ్రేమ్ చేసిందో అవి ఖచ్చితంగా పాటించి ఆల్ అసోసియేషన్స్ని క్లీనప్ చేయాలి. ద మెయిన్ ఇష్యూ ఈస్ అది. కనీసం ఒక పర్సంటేజ్ ఆఫ్ ప్లేయర్స్ని ప్రతి అసోసియేషన్లో పెట్టాలి. ఇంకోటి ఫండింగ్ అనేది చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి ఫండింగ్స్లో. ఇప్పుడైతే గవర్నమెంట్ అయితే ఇప్పుడు వచ్చి వేరే ఇర్రెగ్యులారిటీస్ తీస్తుందో ఇట్లాంటి ఇర్రెగ్యులారిటీస్ అన్ని అసోసియేషన్లకే తీయాలి. సో అప్పుడే ఇదంతా క్లీన్ అవుతుంది. సో స్పోర్ట్ అనేది మన దగ్గర చాలా ఉంది, జెన్యూన్ స్పోర్ట్ అనేది. ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్లో ఆదిలాబాద్ కానీ వరంగల్ సమ్మక్క సారక్క దగ్గర కానీ సో ఇట్లాంటి ఏరియాస్లలో యంగ్ పిల్లలు చాలా హైట్ చాలా బాగున్నారు. ఇంతకుముందు మన దగ్గర హాస్టల్స్ ఉండే. సో ఇప్పుడు హాస్టల్స్ అన్నీ తీసేశారు, అంటే కంబైన్డ్ ఏపీ ఉన్నప్పుడు. నేను గవర్నమెంట్కి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాం, అంటే ఎండీలకు కానీ వాటికి కానీ. ఇప్పుడు మనకి 10 districts ఉన్నాయి, 3 districts కలిపి ఒక హాస్టల్ చేసి మెయిన్ హాస్టల్ ఒకటి హైదరాబాద్లో పెడితే 9 districts అట్లా కవర్ అవుతాయి. ఒకటి మెయిన్ హాస్టల్ హైదరాబాద్లో ఉంటే 10 districts కవర్ అవుతాయి. సో ఇట్లా ప్లేయర్స్ని మనం చాలా డెవలప్ చేయొచ్చు అనేది చాలాసార్లు అడిగాం. కానీ అంటే కరెక్ట్ జెన్యూన్గా స్పోర్ట్ మీటింగ్ అనేది ఒకటి ఎప్పుడు ఉండదు. ఇంకో మా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మా SAP MD గారు వస్తే ఆయనకు 3 నెలలకో 6 నెలలకో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అక్కడ కూడా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. సో వీ డోంట్ హ్యావ్ అ పర్టికులర్ MD, లాంగ్ స్టాండింగ్ MD. సో ఆ డిపార్ట్మెంట్ అనేది ఇది వేస్ట్ డిపార్ట్మెంట్ అనుకుంటున్నారు, కానీ ఆ డిపార్ట్మెంట్ అనేది రియల్ అంబాసిడర్స్ ఆఫ్ స్టేట్ అండ్ కంట్రీ. సో దాని మీద ప్రత్యేక దృష్టి సాధించాలని నేను గవర్నమెంట్ మీ తరఫున విన్నవించుకుంటున్నాను.
యా థ్యాంక్ యూ సో మచ్ అండి రవికాంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయినందుకు. మొత్తం మీద అదండి, ఆటగాళ్లతో ఆటలు ఇకనైనా మానండి, వారి కెరీర్తో కామెడీ చేయొద్దు. ఈ ప్రస్తుతం అయితే స్టేట్లో హాట్ డిస్కషన్ ఇదే నడుస్తోంది. ఇప్పటికైనా ఈ కాంట్రవర్సీస్కి తెరపడి నేషనల్ గేమ్స్లో తెలంగాణ ప్లేయర్స్కి కూడా ఎంట్రీ రావాలని మనం కూడా కోరుకుందాం. ఇది స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్డ్.